హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 51. మా బిడ్డని మేము బాధ పెట్టడం ఏంటి? మా బిడ్డ బాగుండాలని 4 మాటలంటే తన మీద మాకు ప్రేమ లేనట్టా? చూడు కౌశల్, నీ ఆలోచన చాలా తప్పు. నువ్వు మమ్మల్ని ఏదైనా చేస్తే శివాని ఊరుకోదు. తనకి మేమంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? నువ్విప్పటిదాకా చేసిన తప్పులు చాలు కౌశల్, ఇంకా తప్పుల మీద తప్పులు చేయకు, నా మాట విను అంటూ నరేంద్ర గారు కౌశల్కి దగ్గరికి వస్తుంటే, అక్కడే ఆగు, దగ్గరకొస్తే ఈవిడ పీక కోసేస్తాను అంకుల్ అంటూ కౌశల్ కాత్యాయిని పీక మీద కత్తిని ఇంకా అదిమి పెట్టగానే ఆవిడ గొంతు దగ్గర చిన్నగా స్కిన్ కట్ అయి బ్లడ్ వచ్చింది. అది చూసిన నరేంద్ర గారు కంగారు పడుతూ, వద్దొద్దు, నేను రాను, తననేం చేయకు, వదిలే కౌశల్ అంటూ దండం పెట్టారాయన. బాస్, నాదో రిక్వెస్ట్, వీళ్ళని ఇప్పుడే చంపొద్దు, ఒకరోజు వెయిట్ చేద్దాం. నా ప్లాన్ వర్కౌట్ అయితే తర్వాత చంపేయి ప్లీజ్. మీకింత హెల్ప్ చేశాను కదా, నా కోసం ఒక్కరోజు ఆగలేరా అని వాసు కౌశల్ని రిక్వెస్ట్ చేశాడు. సరే, నీ ముచ్చట ఎందుకు కాదండం, అలాగే కానివ్వు. నాకు కూడా వీళ్ళు ఇలా ఏడుస్తూ ఉంటే చూడటానికి బాగుంది అని శాడిస్టిక్గా నవ్వుతూ చెప్పాడు కౌశల్. వాసు మనిషి రుద్ర ఆఫీస్లో అక్కడ ఏం జరిగేది ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండడంతో శ్రీ మెసేజ్ చూసిన తర్వాత రుద్ర రియాక్షన్ ఏంటో చెప్పాడు. అది వినగానే వాసు ఆనందంతో, ఎస్ ఎస్, నా ప్లాన్ సక్సెస్, థ్యాంక్ యూ బాస్, మీ వల్ల నా పగ తీరడమే కాదు, త్వరలోనే కోట్ల ఆస్తి నా చేతికి అందబోతుందని కన్నింగా నవ్వుతూ కౌశల్ని హత్తుకున్నాడు వాసు. వాసుని దూరం జరిపి, నీ పని అయినట్టేనా అని అడిగాడు కౌశల్. దాదాపు అయినట్టే, కానీ ఆ రుద్ర దీనికోసం ఏమైనా తిరిగొస్తాడేమోనని డౌట్గా ఉంది బాస్, అందుకే ఒక్కరోజు టైం అడిగాను అని వాసు చెప్పగానే, ఓకే, నీ మనిషికి వాడిని అబ్జర్వ్ చేయమని చెప్పు అన్నాడు కౌశల్. ఓకే అంటూ పక్కకు వెళ్ళాడు కౌశల్. ఆ రోజంతా వాళ్ళని మాటలతో చేతులతో గాయపరిచి హింసించాడు కౌశల్. నరేంద్ర గారు తన బిడ్డల బాధ చూడలేక చివరకు కౌశల్ కాళ్ళ మీద పడ్డారు. బాబు, నా తప్పేమైనా ఉంటే నన్ను చంపే, నా బిడ్డలను వదిలేయండి, ఇంకెప్పటికీ మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాం అని వేడుకున్నారాయన. మీరేం చెప్పినా, ఎంత బతిమాలినా నేను వదలను అంటూ నరేంద్ర గారిని లాగి అవతల పడేయమని రౌడీల వైపు చూశాడు కౌశల్. వాళ్ళు నరేంద్ర గారిని దూరంగా లాక్కుపోయి పట్టుకుని నిలబెట్టారు. కాత్యాయిని నీరసంతో పడిపోయింది. పచ్చి మంచినీళ్ళైనా ఇవ్వకుండా వాళ్ళని రోజంతా బాధించుంచారు. ఆ నలుగురిని 4 వైపులా రౌడీలు పట్టి ఉంచారు. తన గొంతు ఎండిపోయి పిడచకట్టుకుపోయిన మౌనంగా రోదిస్తున్న శ్రీ మనసులో, శివ, నువ్విక్కడికొస్తే కానీ మా అందరి ప్రాణాలు నిలబడవు, ఈ సైకో నుండి కాపాడగలిగేది మమ్మల్ని నువ్వొక్కదానివే, ఎక్కడున్నా త్వరగా రారా అని మనసులోనే రోధించింది శ్రీ. మరోవైపు రుద్రని తలుచుకుని, మీరు నేను అన్న మాటలు నమ్మేశారా? ఒక్కసారి కూడా నా శ్రీ అలాంటిది కాదని మీ మనసు మీకు చెప్పలేదా? భగవంతుడా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా వాళ్ళని ప్రాణాలతో బ్రతికించడానికి మాకు ఎవరినైనా సాయంగా పంపు అని మనసులోనే కనపడని ఆ దేవుణ్ణి వేడుకుంది శ్రీ. కౌశల్ తన దగ్గరకొచ్చి, ఏంటి, ఆ రుద్ర నిన్ను ఇంతేనా అర్థం చేసుకుంది? ఇన్నాళ్ళు వాడేదో ఉత్తముడని దేవుడని తెగమురిసిపోయారు కదా నువ్వు నీ బాబు. ఇప్పుడు నువ్వు ఒక్క మాట చెప్పి నన్ను మర్చిపోనగానే నమ్మేసి నిన్ను అసహ్యించుకుంటున్నాడంట అని కన్నింగా నవ్వాడు కౌశల్. శ్రీకి కౌశల్ని చూస్తుంటే అసహ్యం కలిగింది. రుద్ర తనకి దూరమైన దానికంటే కూడా ఇలాంటి వాడి బారిన పడి తన చెల్లి ఎక్కడ మోసపోతుందో అనే భయం ఎక్కువైంది ఆమెలో. దేవుడా, ఒకవేళ వీడి చేతిలో మా ప్రాణాలు పోయినా బాధలేదు, వీడి కసాయితనం తెలియక నా చెల్లి పిచ్చిదానిలా నమ్మి వీడి బారిన పడకుండా తనని కాపాడు తండ్రి. తనకైనా మంచి మనిషి భర్తగా వచ్చి తనను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని ప్రేమించేవాడే రావాలి. ఇదే నా ఆఖరి కోరిక అనుకో స్వామి. నా చెల్లి లైఫ్నైనా కాపాడు, ఈ లోకంలో తనని ఒంటరి చేయకంటూ కన్నీళ్లతో మనసులోనే ఆ భగవంతుణ్ణి వేడుకుంది శ్రీ. నైట్ 11 గంటల ప్రాంతంలో రుద్ర తాగి గెస్ట్ హౌస్లో ఉన్నాడని, శ్రీ మీద ద్వేషంతో రగిలిపోతున్నాడని చాటుగా రుద్రని ఫాలో చేసి చూసిన వాసు మనిషి చెప్పడంతో వాసుకి ఇక రుద్ర లైఫ్ నుండి శ్రీ పూర్తిగా దూరమైందని అర్థమైంది. వాసు హ్యాపీగా కౌశల్ దగ్గరకు వచ్చి, బాస్, ఇక నా పని అయిపోయింది,
వీళ్ళని ఏమైనా చేసుకో అని చెప్పాడు. శ్రీ వాసుని చూసి, మీరు అడిగింది చేశాను, మీకు కావాల్సింది జరిగింది కదా, ఇక్కడైనా మమ్మల్ని వదిలేయండి అని బ్రతిమాలింది శ్రీ. అమ్మమ్మ, నువ్వు ఇంత ఈజీగా వదులుతానని నమ్మడానికి నేనేమైనా పిచ్చోన్నా? ఇప్పుడు మిమ్మల్ని వదిలితే ఆ రుద్ర దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి మళ్ళీ వాడి పెళ్ళంగా తగలడతావు. అందుకే మీ అందరినీ నా పని అవగానే చంపేయాలని అనుకున్నాను. కానీ ఆ పని కౌశల్ తీసుకుని నాకు శ్రమ తగ్గించాడని వంకరగా నవ్వాడు వాసు. శ్రీ వాసుని అసహ్యంగా చూస్తూ, నువ్వు చెప్పింది చేస్తే మా వాళ్ళని వదిలేస్తానని చెప్పి మోసం చేస్తావా? ఛీ నీచుడా, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నువ్వు చెప్పిన మాట మీద నిలబడతావని నమ్మడం నాది తప్పు అని తిట్టింది శ్రీ. నువ్వు నన్నేమైనా అనుకోవే, నాకేం ఫరక్ పడదు, నాకు కావాల్సింది జరిగిపోయిందంటూ ఆరాంగా అక్కడే కూర్చున్నాడు వాసు. శ్రీ కౌశల్ వైపు చూస్తూ, కౌశి, నువ్వు శివాతో పాటు నాకు కూడా ఫ్రెండ్వే కదరా, నీ ఫ్రెండ్ నువ్వే ఇలా చేయడం నీకు తప్పనిపించడం లేదా అని చివరిసారిగా వాడి మనసు మార్చడానికి ట్రై చేసింది శ్రీ. ఏ ఛీ, నువ్వు నాకు ఫ్రెండ్ ఎప్పటికీ కావు, గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకున్నావేమో, నేను కాదు. నాకు నువ్వంటేనే అసహ్యం. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి. శివ కోసం నిన్ను భరించాను, లేదంటే నిన్ను ఎప్పుడో చంపేసేవాడిని. పెద్ద నంగిలా అన్నిటికీ భయపడుతూ ఎప్పుడు శివాని అన్నిట్లో వాడుకునే నువ్వంటే నాకు కోపం తప్ప ఇష్టం ఏ కోశాన లేదు అని కౌశల్ గట్టిగా అరిచి చెప్పాడు. శ్రీకి కౌశల్ మైండ్ సెట్ పూర్తిగా అర్థమైంది. వాడిలో కనపడుతున్న ఉన్మాదం ఇన్నాళ్ళు తాము గుర్తించలేకపోయినందుకు తనపై తనకే కోపం వచ్చింది. వాడిని ఎలాగైనా ఒప్పించి తన వాళ్ళ ప్రాణం కాపాడాలని చూస్తూ, పోనీ శివానికి మేమంటే ఇష్టం కదా, మేము చచ్చిపోతే తను తట్టుకోలేదని నీకు కూడా తెలుసు, అందుకోసమైనా మమ్మల్ని వదిలే కౌశల్, నీ గురించి మేమెవ్వరికీ చెప్పము అని బ్రతిమాలింది శ్రీ. వాడి మనసు అలా అయినా కరుగుతుందని ఆశగా అడిగిందామె. ఏయ్, ఇందాకే చెప్పాను కదా, మీరెవ్వరూ నా శివాకి గుర్తు రానంతగా నేను తనని ప్రేమగా చూసుకోగలను. మీరుంటే నాకు నా శివాకి అడ్డు అని చిరాకు పడుతూ చెప్పిన కౌశల్ మనసులో, వీళ్ళని ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు, రేపే నా శివ ట్రిప్ నుండి వచ్చేస్తుంది, అప్పటికి వీళ్ళెవ్వరూ ప్రాణాలతో మిగలకూడదు అనుకుంటూ ఉండగానే శివాని కౌశల్కి ఫోన్ చేసింది. తన వాళ్ళెవరూ ఫోన్స్ తీయడం లేదు. ఏమైందో చూడమని అడగటానికి అతనికే ఫోన్ చేసింది. పాపం శివానికి తెలియదు, వాడే మృత్యువు రూపంలో తన వాళ్ళని బలి తీసుకోబోతున్నాడని. శివాని నుండి ఫోన్ రాగానే కంగారుగా తన వాళ్ళతో వాళ్ళందరి నోర్లు మూయించమని చెప్పి పక్కకు వెళ్ళి శివానీతో ఫోన్ మాట్లాడుతూ తను ఇంట్లో నిద్రపోతున్నట్టు నటించాడు కౌశల్. గొర్రెల మందకి కాపలాగా తోడేలును పెట్టినట్టు తన వాళ్ళని చంపుతున్న వాడికే ఫోన్ చేసి తన వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోమని చెప్పింది శివాని. తన వాళ్ళ కోసం టెన్షన్తో ఏడుస్తున్న శివాని మాటలు వాడిలోని సైకోని రెచ్చగొట్టినట్టయింది. ఇక్కడున్న నీ వాళ్ళెవ్వరికీ నువ్వంటే ప్రేమ లేదు, నాకు మాత్రమే నీ మీద కొండంత ప్రేముంది శివ. ఈ స్వార్థపరుల కోసం నీ కన్నీళ్లు వృధా చేయకు అని మనసులో అనుకున్న కౌశల్ తన ఫీలింగ్స్ బయటపడకుండా, సరే బేబీ, నేను వెళ్తున్నాను అని కంగారు నటిస్తూ కన్నింగా నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు కౌశల్. నరేంద్ర వాళ్ళ వైపు చూసి, చూసారా మీ శివకి మీరంటే ఎంత ప్రేమో, కానీ మీకెవరికి తనంటే ప్రేమ లేదు, ముఖ్యంగా ఈవిడికి అంటూ స్పృహలో లేని కాత్యాయిని చూసి తన మనిషి చేత వాటర్ తెప్పించి ఆవిడ మొహం మీద ఆ నీళ్లు ఫోర్స్గా ఆవిడ ఫేస్ మీద కొట్టి స్పృహ తప్పించాడు కౌశల్. ఒక్కసారిగా అలా వాటర్ పడడంతో ఆవిడికి ఊపిరాడలేదు కాసేపు. కౌశల్ ఆవిడ జుట్టుపట్టి పైకి లేపి ఆవిడ పీక మీద కత్తి పెట్టి, నువ్వు తల్లివా, నీకమ్మ ప్రేముంటే అందరి పిల్లల్ని సమానంగా చూడాలి కదా, కానీ నువ్వేం చేశావు, నా శివాని ఎప్పుడూ తిడుతూ తనని సవితి బిడ్డలా చూసావు కదా అని కోపంగా అడిగాడు. ఆవిడకొక పక్క భయం ఉన్నా మరో పక్క తన పిల్లల మీద తనకున్న ప్రేమని తక్కువ చేసి చూసిన కౌశల్ మాటలంటే భరించలేని బాధగా ఉందామెకు. కౌశల్, నాకు నా బిడ్డలందరూ సమానమేరా, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు అని ఏడుస్తూ చెప్పింది. కౌశల్ వెటకారంగా, ఓహో అలాగా, నీ ప్రేమ సమానమైతే ఒకటి చెప్పు, ఈ నంగికి పెళ్లి కాకుండానే ఆ రుద్రతో ఒక నైట్ అంతా ఎంజాయ్ చేసి వచ్చింది, అలాంటి దీన్నేమైనా అన్నావా నువ్వు? లేదు, కానీ నా శివాని ఏం చెయ్యకపోయినా చిన్న చిన్న వాటికి ఓ మీద పడిపోయి అరిచేదానివి కదా అత్త, దీనికో న్యాయం నా శివకో న్యాయమా? అక్కడే కనపడటం లేదా నీ మీలో ఉన్న తేడా? అందుకే నువ్వు నాకు చిన్నప్పటి నుండి నచ్చలేదాంటీ, చాలాసార్లు నిన్ను చంపేయాలనిపించేది, ఈరోజు ఆ పని చేస్తాననుకో
అంటూ కోపంగా క్షణాల్లో కాత్యాయని పీక కోసేశాడు కౌశల్ అతి క్రూరంగా. రెప్పపాటులో జరిగిన దారుణాన్ని చూసి కాత్యాయని అని నరేంద్ర గారు, అమ్మ అని శ్రీ విహారీ అరిచారు. కానీ వాళ్ళ అరుపు బయటకు రాలేదు. అంతకుముందే రౌడీలకు కౌశల్ వాళ్ళ నోర్లు నొక్కేయమని చెప్పడంతో వాళ్ళ అరుపులు లోపలే ఆగిపోయాయి. గొంతు తెగి నేలపై ఒరిగిపోతున్న కాత్యాయని కన్నీళ్లతో నిస్సహాయంగా నరేంద్ర గారిని, తన బిడ్డలని చూస్తూ మూగగా ప్రశ్నించిందావిడ. నేను నా బిడ్డలందరికీ సమానంగా నా ప్రేమ పంచలేదా? నా శివానీని నేను తక్కువగా చూశానా? అని బాధగా భర్తని ప్రశ్నిస్తున్నట్టు చూసిన ఆవిడ కాసేపటికే ప్రాణం వదిలింది. కాత్యాయని అని బాధతో నరేంద్ర గారు గట్టిగా కళ్ళు మూసుకుని మనసులోనే రోదిస్తూ, నన్ను క్షమించు కాత్య, నా అసమర్థతతో నిన్ను కాపాడుకోలేకపోయాను అనుకున్నారాయన. కౌశల్ చేస్తున్న దారుణాలకి అప్పటికే కన్నీళ్లతో రోదిస్తున్న శ్రీకి తన తల్లిని అతను తంత దారుణంగా చంపడం, భయంకర సంఘటన తన మనసుని, మెదడుని షాక్కి గురి చేయడంతో స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికే వీక్ అయిపోయిన శ్రీ మైండ్ ఆ ఘోరాన్ని తట్టుకోలేక ఆమె మెదడులో చలనం ఆగిపోయింది. కిందకి జారిపోయిన శ్రీని చూస్తూ నరేంద్ర గారు తనని పట్టుకుని రౌడీని తోసేసి పరుగున కూతురిని కింద పడిపోకుండా పొదిమి పట్టుకున్నారాయన. తన తల్లిని తన కళ్ళ ముందే చంపిన కౌశల్ని కోపంగా చూపులతోనే కాల్చి భస్మం చేసేలా చూస్తున్న విహారీ తనని పట్టుకున్న రౌడీ చేతిలో నుండి విడిపించుకోవడానికి తన బలమంతా ఉపయోగించి ఆ రౌడీ చేతిని కొరికేశాడు. ఆ రౌడీ నొప్పికి విహారీని వదిలేయగానే చిన్నవాడైన తన తల్లి చావుతో పౌరుషంగా ఆ రౌడీని వెనక్కి తోసేసి కౌశల్ని చంపాలని కత్తి తీసుకున్న విహారీ దగ్గరకు వెళ్ళిన కౌశల్ విహారీ జుట్టు పట్టుకున్నాడు. విహారీ కళ్ళల్లో తనపై కనపడుతున్న కసిని కోపాన్ని చూసి వంకరగా నవ్వుతూ, ఏరా, నా మీద చాలా కోపంగా ఉంది కదా, వదిలితే నన్ను చంపేస్తావు కదా అని నవ్వుతూ అడిగిన కౌశల్ని తన చేతిలోనే కత్తితో గాయపరిచాడు విహారీ. తన భుజాన్ని కత్తి గుచ్చుకోగానే కౌశల్ విహారీ చేతిలోని కత్తి లాగి పడేసి విహారీ చెంప మీద బలంగా ఒక్క దెబ్బ వేశాడు. ఆ పసివాడు అంత దెబ్బకి తాళలేక ఎదురుగా ఉన్న రౌడీ మీద పడగానే వాడు విహారీ రెండు చేతులు వెనక్కి విడిచిపట్టుకున్నాడు. కౌశల్ తన మనిషి చేతిలోని రివాల్వర్ తీసుకుని దానికి సైలెన్సర్ సెట్ చేసి గింజుకుంటున్న విహారీని కోపంగా చూస్తూ, వేలడంతలేవు, నన్నే పొడిచేస్తావా? నీ ఈ పొగరేరా నాకు నచ్చనిది. నీకు ఇదే ఆఖరి రోజు. నా చేతిలో హాయిగా చచ్చిపోయి నా శివాకి నీ నసలేకుండా చెయ్యి అంటూ ఒక్కసారిగా విహారీ తలకి గొరిపెట్టి పాయింట్ బ్లాక్లో షూట్ చేశాడు కౌశల్. తాను చనిపోతాననే భయం విహారీలో లేకపోయినా తన చిన్నక్కని తలుచుకుని ఐ మిస్ యూ అక్క అనుకుంటున్న విహారీ నుదుటిన దూసుకుపోయిన బుల్లెట్కి హా అని చిన్న సౌండ్ తప్ప బయటకు రాలేదు ఆ పసివాడి నుండి. నేల మీద దబ్బున పడిపోయాడు విగతజీవిగా విహారీ. కౌశల్ అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని నరేంద్ర గారు, రే ఇవ్వద్దు, వాడు పసివాడు అని అరుస్తూ ఉండగానే కొడుకు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నాన్న విహారీ అని ఏడుస్తూ శ్రీని వదిలి కొడుకు దగ్గరకు పరిగెట్టారు నరేంద్ర గారు. నేలకు ఒరిగిపోయిన కొడుకుని పట్టుకుని ఒడిలోకి తీసుకున్నారాయన. రే నాన్న విహారీ, ఒక్కసారి కళ్ళు తెరవరా బంగారం, ఈ నాన్నని చూడరా అంటూ ఏడుస్తూ విహారీ చెంపల్ని తడుతున్నా నరేంద్ర గారికి అప్పటికే తన బిడ్డ చనిపోయాడని అర్థమై గుండెలు అవిసేలా ఏడుస్తూ కొడుకుని గుండెలకు హత్తుకుని విగతజీవిగా మరో చోట పడున్న భార్య శవం వైపు చూశారాయన. ఒకసారి భార్య బిడ్డని పోగొట్టుకున్న తన కుటుంబం చెల్లా చెదురైపోవడం చూసి ఆయనలో తెగింపొచ్చేసింది. ఒక్క ఉదుటున కొడుకుని వదిలి పైకి లేచిన ఆయన విహారీ చేతిలో నుండి పడేసిన కత్తిని తీసుకుని ఎదురుగా మొదట కనపడిన వాసు కడుపులో బలంగా ఆ కత్తిని దించిన ఆయన తన కసి తీరా మరో పొట్టు పొడిచాక వాడిని వదిలేసి కౌశల్ వైపు వచ్చారు. కౌశల్ తేరుకునేలోపు ఆయన తన కసి కొద్దీ కోపంతో ఎక్కడ పడితే అక్కడ వాడి చేతుల మీద, కడుపులో ఎలా పడితే అలా కత్తితో కసకస కోసేశారు. ఆ క్షణం ఆయన మనసులో తన భార్యని, బిడ్డని తన కళ్ళ ముందే చంపి తన కూతురి లైఫ్ ప్రశ్నార్థకం చేసిన వాళ్ళ బ్రతకకూడదు అన్న ఆలోచన ఒక్కటే ఉంది. అందుకే పాపం పుణ్యం ఆలోచించలేదాయన. నరేంద్ర గారు అలా చేస్తారని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని కౌశల్, వాసులతో పాటు అక్కడున్న రౌడీలు కూడా షాక్తో కాసేపు అలాగే ఉండిపోయారు. వాళ్ళు తేరుకునేసరికి మెయిన్ వ్యక్తులిద్దరినీ గాయపరిచేశారు నరేంద్ర గారు. తమ బాస్ కోసం నరేంద్ర మీదకొచ్చారు డబ్బు తిన్న విశ్వాసంతో ఆ రౌడీలు. ఆయన కూడా ఎక్కడా తగ్గలేదు. తన మీదకొచ్చిన వాళ్ళని జాలి, దయ, కనికరం లేకుండా తెగ నరకడం మొదలుపెట్టారు. నరేంద్ర గారి తెగింపు చూసి వాసు చావు భయంతో తన కడుపులో దిగిన కత్తిపోట్లకి రక్తం ధారలుగా కారుతున్నా
బతికి ఉంటే చాలని బయటకు పారిపోయాడు. కౌశల్ కూడా తనకి తగిలిన గాయాలకి విలవిలలాడుతూనే నరేంద్ర గారిని కోపంగా చూస్తూ, రే నిన్నొదలను, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు కదా, నన్నే చంపడానికి వస్తావా, ఈ రోజుతో నీకు చావు గ్యారంటీ అంటూ కింద పడి ఉన్న తన గన్ తీసుకుని నరేంద్ర గారిని విచక్షణారహితంగా షూట్ చేసేశాడు కౌశల్. బుల్లెట్లు తన ఒంట్లో దిగుతున్నా లెక్క చేయని నరేంద్ర గారు అదే తెగింపుతో అక్కడున్న రౌడీలందరినీ దొరికిన వాణ్ణి దొరికినట్టే కత్తితో నరుక్కుంటూ కౌశల్ వైపు వెళ్లారు. తమ బాస్ ప్రాణాలు కాపాడటానికి రౌడీలు కొందరు కౌశల్ని ప్రొటెక్ట్ చేస్తూ బయటకు తీసుకువెళ్తుండగా కౌశల్ వెనక్కి తిరిగి తన మనుషులతో, రేయ్ అందరినీ చంపేసి వీళ్ళ ఆనవాళ్ళు మిగలకుండా అందరినీ కాల్చి బూడిద చేసేయండి అని కసిగా ఆర్డర్ వేశాడు కౌశల్. అలాగే బాస్, ముందు మీరు పదండి అంటూ ఆ రౌడీలు కౌశల్ని బయటకు పంపి రక్తం ఓడుతున్న నరేంద్ర గారిని చుట్టుముట్టారు. ఆయన ఒంట్లో బుల్లెట్లు దిగి నరకం చూస్తున్నా వెనకడుగు వేయలేదు. కానీ ఎదురుగా ఆయన్ని ఆపలేక వెనక నుండి దెబ్బతీశారు వాళ్ళు. వెనక నుండి ఆయన తలపై రాడ్తో బలంగా కొట్టడంతో తలకి దెబ్బ గట్టిగా తగిలి కింద పడిపోయారు ఆయన. ఒకడు వంటింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసి కరెంట్ వైర్లు కూడా కట్ చేసి వచ్చాక రౌడీలందరూ గబగబా బయటకెళ్ళి డోర్ బయట నుండి లాక్ తీసేశారు. లోపల చావు బ్రతుకుల్లో ఉన్న నరేంద్ర గారు బ్రతికున్న శ్రీ ప్రాణం ఎలాగైనా కాపాడాలనే సంకల్పంతో తన శక్తినంతా కూడగట్టుకుని మోచేతులతో నేల మీద అలాగే పాకుతూ కూతురి దగ్గరకు చేరారాయన. ఆయన నొప్పిని ఓర్చుకుంటూ స్పృహలో లేని శ్రీని తట్టి లేపారు. అమ్మా శ్రీ, లేవరా, మీ అమ్మ తమ్ముడు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. నేను కూడా ఎక్కువసేపు ప్రాణాలతో ఉండనని నాకు అర్థమైపోయింది. శ్రీ, నేను చెప్పేది విను తల్లి, నువ్వెలాగైనా ఇక్కడి నుండి బయటపడాలి. నీ చెల్లికి జరిగింది చెప్పి ఆ నీచుడిని శిక్షించేలా చేయాలి. లే తల్లి, మీ అమ్మ తమ్ముడు చావుకి న్యాయం చేయాలంటే నువ్వు లేవాలి శ్రీ అంటూ శ్రీ స్పృహలోకి తీసుకురావడానికి చాలా ట్రై చేశారు ఆయన. కానీ ఆయనకి తెలియదు కదా, కూతురి మెదడు పనిచేయడం ఆగిపోయి అప్పటికే పిచ్చిదైపోయిందని పాపం. చలనం లేని శ్రీని చూస్తూ తన ఒంట్లో ఓపిక నశిస్తుంటే తను ఎక్కువసేపు బ్రతకనని ఆయనకు అర్థమైపోయింది. అందుకే ప్రాణం పోయేలోగా ఎలాగైనా శ్రీని ప్రాణాలతో బయటకు పంపాలని ఆయన తన శక్తినంతా కూడగట్టుకుని పైకి లేచి స్పృహలో లేని శ్రీని ఎత్తుకుని కష్టంగా ఒక్కో అడుగు వేస్తుంటే ఆయన అడుగులు తడబడుతున్నాయి. కళ్ళు మూతలు పడిపోతుంటే కన్నీళ్లతో గుమ్మం దగ్గరికి చేరుకున్నారు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.